హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది టైమ్ ఆన్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాము. పవన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days. హీ వర్క్డ్ ఫర్ 8 days అండ్ లెఫ్ట్ ద వర్క్. దేర్ ఆఫ్టర్ సందీప్ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 27 days. ఇన్ హౌ మెనీ డేస్ పవన్ అండ్ సందీప్ టుగెదర్ టు డూ ద హోల్ వర్క్ అని అడిగాడు. అంటే పవన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days. అంటే పవన్ అనే అతను 32 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. అయితే పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి పవన్ అనే వ్యక్తి 8 days చేసి లెఫ్ట్ అయిపోతారు వర్క్ నుంచి. అప్పుడు సందీప్ అనే వ్యక్తి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 27 days అన్నాడు. అయితే ఇద్దరు కలిసి మొత్తం వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అని అడిగాడు. ఓకేనా. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ పవన్ అండ్ సందీప్ టుగెదర్ టు డూ ద హోల్ వర్క్ అని అడిగాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి పవన్ ఇంటూ 32 అంటే ఇది హోల్ వర్క్. ఓకే, పవన్ 32 days కంప్లీట్ చేశాడు. ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు పవన్ ఇంటూ 8 అంటే 8 days చేశాడు ప్లస్ లెఫ్ట్ అయిపోయాడు. దాని తర్వాత రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేశాడు? సందీప్ అనే కంప్లీట్ చేశాడు. ఇన్ డేస్లో 27 daysలో ప్లస్ సందీప్ ఇంటూ 27. ఓకే, ఇక్కడ వచ్చేసి పవన్ 32, ఈ పవన్ 8 అనేది పక్క పంపిస్తే మైనస్ అవుద్ది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, పవన్ 8. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సందీప్ ఇంటూ 27. ఇక్కడ వచ్చి 32 మైనస్ 8 వచ్చేసి 24 అవుద్ది. పవన్ ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు సందీప్ ఇంటూ 27. పీ బై అంటే పవన్ బై సందీప్ ఈజ్ ఈక్వల్ టు 27/28. 3 8s 3 9s. పవన్ బై సందీప్ ఈజ్ ఈక్వల్ టు 9/8. ఇది అనేది ఎఫిషియన్సీ. ఓకే, ఎఫిషియన్సీ. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే మనం టోటల్ వర్క్ అనేది కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు పవన్ ఇంటూ 32. పవన్ ఒక ఎఫిషియన్సీ ఎంత? 9. పవన్ ఒక ఎఫిషియన్సీ ఎంత? 9. ఓకే, 9 ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు 288. టోటల్ ఎఫిషియన్సీ అంటే ఇద్దరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాను కదా. టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసి ఇద్దరిది 9 + 8 ఈజ్ ఈక్వల్ టు 17. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ టుగెదర్ అన్నాడు. ఓకే, టోటల్ వర్క్ వచ్చేసి 288. టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసి 17. ఓకే, 17 1s 17, 1 1 8 76 102. రిమైనింగ్ వచ్చేసి 16/17 డేస్. అంటే ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 16/17 డేస్లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్.